మధ్యే లవణతో యస్య విఘ్నోయమితి నిశ్చయ. ఉప్పు సముద్రంలోంచి ఏమిటి బంగారు శిఖరాలు పైకి రావడం ఏమిటి? ఇది నా సాధనకి, నేను వెళ్ళవలసిన లక్ష్యానికి, సీతాన్వేషణకి ప్రతిబంధకం. వరసాపాతయామాస జీమూతమివ మారుత. వక్షస్థలంలో కొడితే చూర్ణమై పడిపోయాయి పర్వత శిఖరాలు. ఆయన ఆగలేదు. నువ్వు ఒక లక్ష్యం మీద వెడుతున్నప్పుడు అది ఎంత గొప్పదైనా సరే ఆగడానికి వీల్లేదు. కాబట్టి వక్షస్థలంతో కొట్టి బంగారు శిఖరాల్ని చూర్ణం చేసి ముందుకెళ్ళిపోతున్నారు. మనుష్య రూపాన్ని ధరించాడు మైనాకుడు. లేచి వచ్చి ప్రార్థన చేశాడు. మహానుభావ, నా శిఖరములను చూర్ణం చేశావు, మంచిదే. ఒక్కసారి ఆగు. ఆగి 2 పళ్ళు తీసుకో. తీసుకుని బయలుదేరు. అవతలవాడు వచ్చినవాడు పరమ భక్తితో ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు కూడా తన స్నేహితులతో ఎలా మాట్లాడారో అలా మాట్లాడకూడదు. అలాగని స్థిమితంగా ఆగి కాసేపు మాట్లాడి వెళ్ళకూడదు. తాను వెళ్ళిపోతూ మాట్లాడాలి. కానీ తను నడిచి వెళ్ళిపోతూ మాట్లాడినా అది విన్నవాడికి తృప్తినివ్వాలి. ఎప్పుడెప్పుడు ఎలా మాట్లాడాలో, మాట్లాడేటప్పుడు కంఠంలో వ్యగ్రత ఎలా ఉండాలో, ఏ స్థాయిలో మాట్లాడాలో, మాటలు ఎంత పొందికగా ఉండాలో, ఎంత తక్కెట్లో తూచి మాట్లాడాలో హనుమని ఉపాసన చేస్తే వస్తుంది. ఆయన అన్నారు, ప్రీతోస్మి కృతమాతిథ్యం మన్యురేషోపనీయతాం తరతే కార్యకాలో మే హస్యాప్యతివర్తతే ప్రతిజ్ఞాచమయా దత్త నస్తాతవ్యమిహాంతరే. మైనాకుడితో అన్నారు, ప్రీతోస్మి కృతమాతిథ్యం. ఓసారి ఇలా చెయ్యేసి ముట్టుకున్నారు. ముట్టుకుని, నాయనా మైనాక, నువ్వు నాకు అన్నీ పెట్టినట్టే, నీ తిన్నట్టే. సూర్యాస్తమయం లోపల నేను కాంచనలంకని చేరిపోవాలి. ప్రతిజ్ఞాచమయా దత్త నస్తాతవ్యమిహాంతరే. నా స్నేహితుల దగ్గర ప్రతిజ్ఞ చేశాను మధ్యలో ఆగనని. ఎప్పుడు చేశారు ప్రతిజ్ఞ? మరి యథారాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చేతత్వగమిష్యామి లంకాం రావణ పాలితాం అన్నప్పుడు రామచంద్రమూర్తి యొక్క కోదండము నుండి వినిర్ముక్తమైనటువంటి బంగారు బాణము మధ్యలో ఆగి ఇంకో చోటికి ఎడుతుందా? తిన్నగా లక్ష్యం మీద కెడుతుందా? తిన్నగా లంక చేరాలి, అంతేకాని మధ్యలో ఎలా ఆగుతారు? అందుకని నా స్నేహితుల దగ్గర ప్రతిజ్ఞ చేశాను, ఆగకూడదు. నాయనా వస్తాను. ఒక్కసారి ఇలా ముట్టుకుని వెళ్ళిపోయారు. మనసుకి భయాన్ని కల్పించే విఘ్నాన్ని కూడా దాటగలిగితేనే సాధకుడు. అందుకే ఇప్పుడు చూద్దాం, ఈయన యొక్క గొప్పతనం ఏమిటో చూడాలి. హనుమ యొక్క గొప్పతనం ఏమిటో లోకానికి తెలియాలి. ఈ పరీక్ష పెట్టిన వాళ్ళు రాక్షసులు కారు, సాక్షాత్ దేవతలు, సిద్ధులు, ఋషులు, మహాత్ములు అందరూ కలిసి గబగబా నాగమాత సొరస దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆవిడితో చెప్పారు, అయం వాతాత్మజ శ్రీమాన్ ప్లవతే సాగరోపరి హనుమాన్ నామతస్యత్వం ముహూర్తం విఘ్నమాచర అన్నారు. అమ్మా, స్వామి హనుమట ఆకాశ మార్గంలో దుర్నిరీక్షంగా వెళ్ళిపోతున్నాడు వేగంతో. మైనాకుడు ఎదురొచ్చాడమ్మా, పైకి లేచాడు సముద్రంలోంచి, ఆగలేదు, ముట్టుకుని వెళ్ళిపోయాడు. తన వారైనటువంటి పరివారం అంతట్లోనూ కూడా ధైర్యాన్ని ప్రోధి చేసి వెళ్ళిపోతున్నాడు. ఒక్కసారి విఘ్నం కల్పించమ్మా, అడ్డంగా రా, పెద్ద రాక్షసీ రూపంతో రా, ఏం చేస్తాడో చూస్తాం. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ మాటలు అన్నవాళ్ళు రాక్షసులు గారు, దేవతలు, ఋషులు, సిద్ధులు వాళ్ళు చెప్పారు. చెప్తే నాగమాత సురస పెద్ద రాక్షస స్వరూపాన్ని ధరించి ఆకాశంలో అడ్డుగా వచ్చి నిలబడి. రామాయణంలో వాల్మీకి మహర్షి రచన పరమాద్భుతం. ఆయన అన్నారు, ప్రహృష్టవదన శ్రీమాన్ ఇదం వచనోబ్రవీత్. ఇందాక బంగారు పర్వత శిఖరాలు దాటడం తేలిక, ఇప్పుడు రాక్షసు వచ్చింది, ముఖంలో ఏమైనా వికారం కలిగిందా? ఆయన చెయ్యవలసిన పనులు ఏమైనా మానేశారా? చతికిలు పడిపోయారా? నీరసపడిపోయారా? బెంగ పెట్టేసుకున్నారా? ఏమీ లేదు, ఆయన కార్యం అయింది. ఎలా? ప్రహృష్టవదన శ్రీమాన్, పరమ సంతోషంతో ఇదం వచనమబ్రవీత్. ఆయన ముఖమేం విచారానికి గ్రస్తమైపోలేదు, బెంగ పెట్టేసుకుని కూలిపోలేదు. ఆ రాక్షసి వంక తిరిగి, ఏమమ్మా ఎందుకు అడ్డొచ్చావు అని అడిగాడు. ఆవిడంది, అహం త్వాం భక్షయిష్యామి ప్రవిషేదమమాననం. ఇదో విచిత్రం, లోకంలో తినేవాళ్ళు తింటారు. ఆవిడంది పెద్ద నోరు తెరిచి, ఇది బ్రహ్మగారి వరం, నేను నిన్ను తింటాను, నా నోట్లోకి రా. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్.